రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు ఈసీ అధికారులు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. మహబూబ్ నగర్ ఒకటి, నాగర్ కర్నూల్ మరొకటి. మహబూబ్ నగర్ లోని 1937 పోలింగ్ కేంద్రాలు ఉండగా నాగర్ కర్నూల్లో 2057 పోలింగ్ కేంద్రాలున్నాయి. రేపు జరగబోయే ఓటింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రహీం అందిస్తారు. గుడ్ మార్నింగ్ శిరీష. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది చెప్పవచ్చు. అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో 2 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఒకటి మహబూబ్ నగర్, ఇంకోటి నాగర్ కర్నూలు. మహబూబ్ నగర్ లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అలాగే నాగర్ కర్నూలు కూడా 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అయితే మనం ముఖ్యంగా చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మహబూబ్ నగర్ జూనియర్ కళాశాలలో ఏదైతే మైదానం నుంచి ఎన్నికల నోడల్ అధికారులు కావచ్చు అలాగే ఇచ్చారో, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సేమ్ ఈ యొక్క జూనియర్ కళాశాల గ్రౌండ్ లో నుంచే నోడల్ అధికారులు అలాగే ఎన్నికల ఆఫీసర్లకు ఇక్కడ నుంచి ఈవీఎంస్ కావచ్చు ప్రతి ఒక్కటి పంపించడానికి సర్వం సిద్ధం చేశారని చెప్పవచ్చు. మనము మహబూబ్ నగర్ 7 అసెంబ్లీ సెక్టర్స్ లో ఓటర్ల విషయాలకు వస్తే మొత్తము 16,82,470 మంది ఉన్నారు. పురుషుల విషయానికి వస్తే 8,32,256 మంది ఉన్నారు. మహిళల విషయానికి వస్తే 8,50,172 మంది ఉన్నారు. శిరీష, మనము ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ పార్లమెంట్ విషయానికి వస్తే 1937 పోలింగ్ సెంటర్లు ఉన్నాయి. మనం నాగర్ విషయానికి వస్తే 7 అసెంబ్లీ సెక్టర్స్ ఉన్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య వచ్చేసి 17,38,254 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల విషయానికి వస్తే 8,64,875 మంది పురుషులు ఉన్నారు. మహిళల విషయానికి వస్తే 8,73,340 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ 39 మంది ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు వచ్చేసి నాగర్ కర్నూల్లో 2057 పోలింగ్ సెంటర్లు ఉన్నాయి. మొత్తానికి చూసినట్లయితే రేపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కావచ్చు అలాగే ఎన్నికల అధికారులు కావచ్చు ప్రతి నిమిషం పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇటు మహబూబ్ నగర్ కలెక్టర్ రవినాయక్ కావచ్చు, అటు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సంబంధించిన నాగర్ కర్నూల్ జిల్లాకి సంబంధించిన కలెక్టర్ ఉదయ్ కుమార్ కావచ్చు ఈ ఒక ఎన్నికలకు సంబంధించి పూర్తి పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పవచ్చు. మనము ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ ఉండబోయేది. అయితే ఇంకొక గంట సేపు పొడిగించి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ ఉంటుంది. అంతేకాకుండా జిల్లా ఎస్పీలు కావచ్చు అదనపు ఫోర్స్ దింపి ఎలాంటి ఘటనలు కావచ్చు అలాగే ఎలాంటి గొడవలు కాకుండా చూసుకోవడానికి ఈ యొక్క పోలీస్ సిబ్బంది చూస్తుంది. అయితే మనము ముఖ్యంగా చూసినట్లయితే 144 సెక్షన్ కూడా అమల్లోకి ఉంది. రేపు ఎలాంటి ఘటనలు జరగకుండా ఉందా అని చెప్పవచ్చు. శిరీష, రహీం చెప్పండి, పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులకు గానీ వృద్ధులకు గానీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుందా? రైట్ శిరీష, అయితే దివ్యాంగులకు కావచ్చు అలాగే మనం 60 ఏజ్ దాటిన వాళ్లకు ఇంటికానే ఓటు వినియోగించుకునేటట్లు ఏదైతే ఎన్నికల కోడ్ నిర్వహించింది. అయితే మనం అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఎండ తీవ్రత ఎక్కువ ఉందన్న వల్ల ఏదైతే 108 అందుబాటులో ఉంటుంది. హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆశా వర్కర్ కావచ్చు అలాగే నర్సు కావచ్చు ప్రతి ఒక్క పోలింగ్ దగ్గర ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషనర్ చూస్తున్నారు. అంతేకాకుండా అత్యవసర వాళ్ళకు ఎలాంటి ఏమైనా జరిగినా కూడా చూసుకోవడానికి ఈ యొక్క పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారని చెప్పవచ్చు. శిరీష, రైట్ రహీం, థ్యాంక్ యూ.